స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార విపక్ష పార్టీల వార్ మొదలైంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ ముగిసి కొట్టుకున్నారు రెండు పార్టీల కార్యకర్తలు. రోడ్డు మీద పడి రక్తం కారేలా తన్నుకున్నారు. నడి రోడ్డుపై భీభత్సం సృష్టించారు. ఈ రోజు కడప, ఎర్రగుంట్లలో ఈ ఘటనలు జరిగాయి. ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 17వ వార్డు వైసీపీ కౌన్సిలర్ దివ్య కిడ్నాప్ నకు టీడీపీ వర్గాలు ప్రయత్నించాయి. దీనికి వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన 2 కార్యకర్తలు గాయపడ్డారు. అలాగే కడపలో 47వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ 7గురితో కలిసి 6 నెలల క్రిందట టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే తదనంతర పరిణామాలలో భాగంగా పాకా సురేష్ అతని అనుచర వర్గం తిరిగి సొంత గూటుకు చేరింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కార్పొరేషన్ కార్యాలయం వద్ద పాకా సురేష్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అడ్డుగా వచ్చిన మరో 2పై కూడా దాడి చేసి పరారయ్యారు. ఈ దాడి వెనుక టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. దీనిపై ఎన్నికల కమిషన్ కు సంప్రదించాలని వైసీపీ శ్రేణులు యోచిస్తున్నాయి. ఎమ్మెల్యే కోబ్రగురు దేవుడికి సంబంధించిన మరో 20 మంది ఇంటి మీద పడి సుబ్బారెడ్డిని ఇష్టం వచ్చినట్టు కాలుతో తన్నుకుంటా, ఇంకా అతని చొక్కా మీద ఇప్పటికీ వాళ్ళ కాళ్ళ ముద్రలు ఉన్నాయి. చెంపలు పగలగొట్టుకుంటా లాక్కొని వాళ్ళ బండిలో వేసుకుని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు అతన్ని బండిలో నుంచి లాగి కింద పడేసి వెళ్తారు. అసలు ఎంత దౌర్జన్యం! కొట్టుకుంటా ఒక వ్యక్తిని జీప్లో వేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు మరి లాగి కింద పడేసి వెళ్ళారు. ఇంత దారుణాన్ని కొడిగొడతావా? ఖచ్చితంగా నీ నూకలు చెల్లే రోజులు దగ్గర పడ్డాయి. ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి విషయంలో చట్టపరంగా కూడా మేము ముందుకెళ్తాం. స్టేషన్ కాడికి వచ్చిన తర్వాత ఒక నిర్జీవి గ్రామవాసిని స్టేషన్ ఎదురుగా ఉంటే మళ్ళా చొక్కా పట్టుకొని కాలుతుంది అంటాడు. ఒక ఎమ్మెల్యేనా, వీధిరౌడినా? అతను ఎమ్మెల్యేకుండా ఏ ఒక్క లక్షణమైనా ఉన్నాయా? వీధిరౌడికి ఉండే లక్షణాలు ఉన్నాయా? ప్రతి ఒక్క ఓటరు, బేసిక్ ఓటరు వైఎస్ఆర్ అభిమానం, జగనన్న కోసం త్యాగం అనేది నిరూపించినారు. ఈ ఆదినారాయణ కరెక్ట్గా ఇదే దినమున 3 ఏళ్ళ ఆపొద్దు వైఎస్ఆర్ నుంచి 8 మంది కౌన్సిలర్లు పారిపోతే చెప్పులతో కొట్టు, మెట్టతో ఊరేగించు, ఎన్ని ధర్నాలు చేశాడు. ఈ పొద్దు ఈయన పోయింది కాక ఈయన కౌన్సిలర్లు మభ్యపెట్టి తొడగబోతా అంటే ఈయనను ఏ విధంగా మెరవని చేయాలో ఆయన సూటిగా అడుగుతున్నాం. సిగ్గు ఏదైనా ఉండింటే ఒక దేవుడి రాజకీయ నాయకమని పరాబలగం కాదు, రాజీనామా చేయమని ముందు వీళ్ళని వాళ్ళ మనసాక్షితో పోయి ఓటేసుకోమను. ఎవరు గెలుపు ఓటమి అది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఇట్లా కొట్టడము, దౌర్జన్యం చేయడము, జమ్మలమడుగు ఫ్యాక్షన్ రాజకీయాలు